చెట్టు కింద నుంచి ఇంట్లో పోయినా మంచిగా లాగేస్తే నాకు పోయినాక అంతే. ఎవరో వచ్చింది కథం చెట్టు మీద చేసి తెంపనే తెప్పి ఇంత పెద్ద కాయరాలని ఈ కూరగాయలతో శాతం ఎక్కలేదు అసలుకి. పొద్దున్నాక చెట్టు కానీ కావాలి అవుతుంది. స్కూల్ పక్కకే ఇల్లుండు సరికి ఆ నుంచి ఈ నుంచి పోయే కూరగాయలకి రిగాం లేదు. ఒక్కటే కాయలు లేప్పుడు ఈ చెట్టు మీద కాయలు గిన్ని కాయలు కాసినాయి కానీ సగం పిల్లలకే ఉంటుంది. ఈ పిల్లలు గడుసు కూరగాయలు ఉన్నారు ఇంట్లో పోయి మంచిగా లాగేస్తారు అని పోయినా అంతే. ఇంత పెద్ద కాయ రాలిందో పిల్లలు మార్గా ఎవరు ఈ చెట్టు మీద అసలు ఇప్పటిదాకా కావాలే ఉన్నాయి. ఇప్పుడే ఇంట్లోకి వచ్చిన ఇంత పెద్ద కాయ రాలబట్టి ఈ కూరగాయలు మంచిగా లాగేస్తున్నారే కథం మాయమైతే వాళ్ళ అల్ల అప్పటిదప్పుడే పుట్టాలు మార్గాలు ఎంపుకోబోతున్నాడు. ఇంత పెద్ద కాయ రాలి చెట్టు కూరగాయలు గడస కూరగాయలు తయారయ్యారు. ఇది సమ్మర్ సీజన్ కదా మార్కెట్ తినాలనిపిస్తాను. అక్క ఇక్కడ తెంపుకుందామా? అద్దు అట్లా తెంపుకోవద్దు. అయితే ఓనరమ్మని అడిగి తెంపుకుందామా? పాండి ఆంటీ ఆంటీ ఒక మార్కాయ తెంపిస్తావా? ఒక మార్కాయ తెంపిస్తావా? ఆడపిల్లలు ఇంతసేపు చెడు కిందనే కావాలంటే 10 నిమిషాలు కూడా అయితే ఇంట్లో పోయి అసలు కదా పెద్ద మాడికారు అంటుంది. ఎవరు పిల్లలు ముగ్గురు ఇట్లా రాసి మేము మురిసిపోతారో తిని మీరు బాగుపడతారు. ఇదేనా మీ పద్ధతి? మీరు మీ మమ్మీగారు పెంచేది ఇంటి పక్కకు స్కూల్ ఉండేసరికి పొద్దుకు 4 సార్లు ఆడుకోవడాలు ఇంకోటాలు అసరికి కదా మాడికాయలు ఉంటేనే ఆ పక్క పక్క ఈ పక్క పక్క మొత్తం కార ఇంటి చెట్టు అంటే ఎవరు వీళ్ళు మీ చెంపలు ఆడకూడదు అబద్ధాలు ఆడకూడదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచి అంతలోనే మార్కెట్ మాయం చేతారు. మరి ఇంతసేపు ఎవరు వచ్చింది? ఆదివారం కూడా లేదు. ఎండ కొడతాను మధ్యాహ్నం ఎండ కొడుతుంది. మార్కెట్ ఎట్లా రాలింది? ఇప్పుడే అంత ఎట్లా రాలగొట్టి బయటికి ఎవరైనా నచ్చిలా చెప్పు. గడుసు కూరగాయలు తయారవుతాను. కళ్ళు మూసి కళ్ళు తెరిచి అంతే. ఇప్పుడే ఇంతసేపు చెట్టు కింద కావాలి. ఇప్పుడే ఇంట్లో పోయి మంచి లాగెత్తాను పోయినా పోయేసరికి కథ మళ్ళీ వచ్చేసరికి చూసరికి ఇంత పెద్ద మార్కెట్ ఆడి ఉండదు. ఎవరిలో తిరిగి మీ ముగ్గురు ఇట్లా మార్కెట్ ఏం లేదు అనుకోరు. మళ్ళీ తెచ్చారు దౌడలు వరపోతా మళ్ళీ తెచ్చారు దౌడలు వరపోతా విక్కి విక్కి చూసుకునే వాళ్ళు గడుసు పోరగా